బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్ లో జనసేన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. జనసేన ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పార్లమెంటులో జరిగే సమావేశాల వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలానే బిల్లులపై జనసేన వైఖరి, ఏపీ ప్రయోజనాలపై ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను హైదరాబాద్ లో జనసేన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. జనసేన ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక పార్లమెంట్ లో జరిగే సమావేశాల వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బిల్లులపై జనసేన వైఖరి, ఏపీ ప్రయోజనాలపై ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించనున్నారు. ఇక హైదరాబాద్ లో జనసేన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, జనసేన ఎంపీలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే 20 తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. కొన్ని బిల్లులు కూడా డీలిమిటేషన్ కానీ, మహిళా బిల్లు కానీ ఉండబోతోంది. అందులో ఎలాంటి అనుసరించే వ్యూహాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేస్తున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నివాసంలో ఉంటున్న నేపథ్యంలో ఆయన నివాసంలోనే ఈ రోజు పార్టీ ఎంపీలతో సమావేశాన్ని కూడా పెట్టబోతున్నారు. ఇది కీలక సమావేశం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి కూడా ఆగస్టు 13వ తేదీ దాదాపు 4 వారాల పాటు 19 రోజుల పని దినాలతో కూడా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో 5 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి కూడా ఆమోదించుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ తరుణంలో వాటిలో కూడా జనసేన పాత్ర ప్రధానంగా ఉండాలంటూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా అటు లోక్సభ నుంచి వల్లభనేని బాలశౌరి గాని, తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి ఉన్నారు. అలాగే రాజ్యసభ నుంచి లింగంనేని రమేష్ కూడా తొలిసారి కూడా ఆయన రాజ్యసభలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఎంపీలతో పాటు పార్టీలోని కీలక పెద్దలందరితో ఈ రోజు సమావేశం పవన్ కళ్యాణ్ నివాసంలో జరగబోతోంది. ఇందులో పార్లమెంట్ సమావేశాల్లో జనసేన పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రణాళికలను ఎంపీకి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల సమయంలో సభలో పార్టీ గళాన్ని ఎలా వినిపించాలంటే ఒక రోడ్ మ్యాప్ ను కూడా ఇవ్వబోతున్నట్లయితే మనకు ప్రధానంగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నూతన బిల్లులు ఏవైతే 5 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆదాయపు పన్ను సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి సవరణ బిల్లు, అలాగే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి కూడా సవరణ బిల్లు అనేది కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు జాతీయ గౌరవానికి భంగం కలిగించేటువంటి నిరోధక సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు, ఈ 5 బిల్లులు కూడా కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వీటితో పాటు కీలకంగా దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 1 నేషన్ 1 ఎలక్షన్ కు సంబంధించిన ప్రస్తావన కూడా జరగబోతోంది. అలాగే గతంలో వీగిపోయినటువంటి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇవి కూడా చర్చకు జారితీయడం నేపథ్యంలో దీని మీద జనసేన పార్టీకి సంబంధించి వాయిస్ వినిపించేందుకు తమ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు అయితే చేయబోతున్నారు. రేపు బయలుదేరి వారు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ మీటింగ్ అనేది కూడా ఆ పార్టీ ఎంపీలకు ఒక కీలక సమావేశాన్ని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.